ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక్ ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు మనతో ఉన్నారు. గురువు గారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురువుగారు. నమస్కారం అండి. ఓం నమ శివాయ, ఓం నమో వెంకటేశాయ. ఆగస్టు నెల మిథున్ రాశి వాళ్ళకి ఏ విధంగా కలిసి రాబోతుంది? ఏ విషయాలు ఎక్కువగా వీళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ నెల వీళ్ళకి ఎలా ఉండబోతుంది గురువుగారు? ఆగస్టు మాసం ఎలా ఉండబోతుందో చూద్దాం. వీళ్ళకి సూర్యుడు లగ్నంలో, గురువు 2వ ఇంట్లో, 3వ ఇంట్లో శుక్రుడు ఉన్నాడు. సో సూర్యుడు ఫస్ట్ హౌస్లో ఉండడం వల్ల బేసికల్గా క్లారిటీ, ధర్మం, రిలీజన్, అంటే నేను ఇంకా ఇప్పటి నుంచి ఇదే చేస్తాను, నేను వేరే చేయను. వాళ్ళెవరో వస్తారు, సార్ మీరు వ్యాపారం పెట్టండి సార్, ఈ వ్యాపారం, సార్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి సార్. నేను చేయనమ్మా, నేను జాబ్ చేస్తున్నా, దీంట్లోనే ముందుకెళ్తా, ఇదే ఫీల్డ్లో ఉంటా, మీరు వద్దు, మీ ఇన్వెస్ట్మెంట్ మీద వద్దు, థ్యాంక్ యూ అంటే క్లారిటీ, ఒక క్లారిటీ ఇవ్వడం అందరికీ. మీకన్నా 10 రకాలు, 10 సార్లు అన్నీ తెలుసు మాకు, చాలా క్లారిటీ ఉంది మాకు లైఫ్లో. ఇప్పుడు మీరే చెప్పండి, సడన్గా ఒక జాబ్ ఉంది, ఒక భార్య ఉంది, 2 పిల్లలు ఉన్నారు, మంచి శాలరీ వస్తుంది, హ్యాపీగా లైఫ్ నడుస్తుంది. అవన్నీ మానుకొని ఎవరన్నా సడన్గా బిజినెస్ స్టార్ట్ చేస్తారా? బుద్ధున్నాడు ఎవరు స్టార్ట్ చేయడు. జీవితం మంచిగా నడుస్తుంది, దాన్ని అట్లా పోని అంతే కదా. సో క్లారిటీ అన్నమాట. నేను ఈ పని చేస్తున్నాను, ఏదైనా ఏ విషయంలో అయినా విపరీతమైన క్లారిటీ. లగ్నంలో సూర్యుడు అంటే లైట్, అంటే జీవితంలోనే క్లారిటీ, జీవితానికి ఒక క్లారిటీ, అన్ని విషయాల్లో క్లారిటీ వచ్చేస్తుంది. తర్వాత 2వ ఇంట్లో గురువు ఏం చెప్తాడంటే, ఖర్చు పెట్టేటప్పుడు ఆలోచించకూడదు. నా ఫ్రెండ్ ఉన్నాడు, వస్తాడు భోజనం పెట్టాలి, ఏదో తాగుతాడంటే తాగు, నాకు డబ్బులు లేవు, నేనేం లేను అండి, నేను అప్పుల్లో ఉన్నాయి, చిట్టీలు మునిగిపోయినాయి. అలా కాదు. ఎవడని మన ఇంటికి వస్తే, మన ఫ్రెండ్ మనల్ని కలవడానికి వస్తే పెట్టాలి అంటే ఒక క్లారిటీ, ఒక లౌక్యం. మనం ఇలా ఉన్నాము, మన ఫ్యామిలీ బాగుంది. అది కాకుండా మనల్ని కలవడానికి మనం ఎవరైనా మీట్ అవుతే వాళ్ళని సంతోషంగా చూసుకోవాలి. మనకు ఉన్న దాంట్లో బెంజ్ కార్లో కూర్చోటి తాజ్ భోజనంలో కాదు, ఇక్కడ కాకతీయ మెస్లో, అక్కడ బావర్చీలో బిర్యానీ, ఏదో చిన్న కూల్ డ్రింక్, అంటే బేసిక్గా ఉన్న దాంట్లో మనం బాగుండాలి, వేరే వాళ్ళకి పెట్టాలి అని ఈ క్లారిటీ ఉంది. ఈసారి పెడతాడు, కొంతమందికి భోజనం పెడతాడు, చాలా మంది ఫ్రెండ్స్ని కనెక్ట్ అవుతాడు. హాయిరా ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు, మొన్న అక్కడ కనిపించావు, అందుకనే ఫోన్ చేశాను నీకు, ఒకసారి రా కలుద్దాం, ఇన్ని రోజులైంది, ఒక యాక్టివిటీ విత్ ఫ్రెండ్. కాబట్టి మిథున రాశి మన బొమ్మ కూడా 2 ఉంటారు చూడండి, అంటే బుద్ధి మారిపోతుంది సడన్ గా. 2 కవల పిల్లలు ఉంటారు కదా, అంటే ఒకడు మంచిగా ఆలోచిస్తే వెనక నుంచి ఒకటి చెడు తీసుకొచ్చేస్తాడు. 2 శక్తులు ఉంటాయి లోపల, ఒకటి మంచి, ఇంకోటి చెడు అయిపోతుంది. సో వీడు ముంచేస్తాడు, తర్వాత వీడు మునిగిపోతాడు. సో అన్ని పక్కన పెట్టేసి మనం ట్రాక్లో ఉండాలంటే శ్రీ గురుదత్త, జయ గురుదత్త. వీళ్ళు చేయాల్సింది ఏంటంటే, ఎప్పుడుగా మిథున రాశి వాళ్ళు వ్యాపారం చేయాలి, వీళ్ళు తెలివితేటలు వ్యాపారంలో పెట్టాలి, అక్కడ మ్యానిపులేట్ చేయాలి, ఇలా చేయాలి, అలా చేయాలి, ఆ ప్రాఫిట్ తెచ్చుకోవాలి. నిజ జీవితంలో ప్రేమలో ట్రాప్లు, మ్యానిపులేషన్లు చేయకూడదు. తిరిగి వీళ్ళకి కొడుతుంది, ఆ రాహు వదలడు, చుక్కలు చూపిస్తాడు. సో అదే మిథున రాశి వాళ్ళకి నేను చెప్పేది, ఆగస్టు మాసంలో ఓవర్ యాక్షన్ చేయొద్దు, మీ లిమిట్లో మీరు ఉండండి. ఆడవాళ్ళతో జర జాగ్రత్త. కెరియర్, మీరు మిథున రాశులకు ఎప్పుడైనా వ్యాపారం చేసుకోండి, చాలా బాగుంటుంది. 10 మందికి పెట్టండి, వ్యాపారంలో మిగులుతాయి, అది 10 మందికి పెట్టండి. హ్యాండ్ టు మౌత్ చాలా మంది ఉంటారు, వాళ్ళందరికీ ఒక రైస్ బ్యాగ్ ఇవ్వండి,
పచ్చి కూరగాయలు ఇవ్వండి, హెల్ప్ చేయండి 10 మందికి. మీకు బ్యాడ్ టైంలో అది హెల్ప్ అవుతుంది. ఆడవాళ్ళు జోలికి వెళ్ళొద్దు. మీకున్న దాంతో మీరు సంతోషంగా ఉండండి. ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్స్ 10-15 మందితో తిరగడం ఒకటేసారి మిథున రాశి స్పెషాలిటీ. పెద్ద స్పోర్ట్స్ బైక్ మీద రావడం, మంచి బ్రాండెడ్ బట్టలు వేసుకోవడం, ఆడవాళ్ళని పడేయడం, ఇవన్నీ వీళ్ళే చేస్తారు. ఇవన్నీ చేయకుండా నీతి నిజాయితీగా బతకడానికి ప్రయత్నం చేయండి మిథున రాశి. తర్వాత శుక్రుడు కేతువు 3వ ఇంట్లో. దిస్ ఈస్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ కాంబినేషన్. నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ కావాలి కాంబినేషన్ ఇది. పెళ్లి దానాలకి ఏంటంటే గర్ల్ ఫ్రెండ్ కావాలి. ఎగురుతూ ఉంటాడు, స్కెచ్ చేస్తూ ఉంటాడు, ప్లాన్లు వేస్తున్నాడు. అక్కడికి వెళ్దాము, అక్కడ పరిచయం అవుతారు. అక్కడ మనం కాఫీకి అడుగుదాము, అరే అట్లా యూట్యూబ్ ఛానల్ అని చెప్దాము, ఏదో అట్ట ఏదో కాంపిటీషను ఏదో అంటే స్కెచ్ చేస్తున్నాడు. బేసిక్గా ఒక గర్ల్ ఫ్రెండ్కి వీడు ఒక అమ్మాయికి స్కెచ్ చేస్తున్నాడు, ఎలా అయినా సెట్ చేసుకోవాలి అని. సో బేసిక్గా అది. రాహు 9వ ఇంట్లో ఉన్నాడు. రాహు 9వ ఇంట్లో అంటే ఏంటి? నువ్వు ఏ అమ్మాయికి అయితే లైన్ వేసి తీసుకెళ్దాం అనుకుంటారో అమ్మాయి తేడా అంటే ఏంది? నీ చేత డబ్బులు పెట్టిస్తుంది, నీకు ఏదో బిస్కెట్ ఇస్తుంది. ప్రేమ అనేది ఏంటి? న్యాచురల్గా జరగాలి, ఇద్దరు అనుకోకుండా కలవాలి, అలా ప్రేమ అలా పెళ్లి జరగాలి. వీడు ఏంది స్కెచ్ చేసి దీని లైన్ ఇద్దాం, దాని ట్రాప్లో పెడదాం అని ప్లాన్స్లో ఉన్నాడు. కాబట్టి రాహు అడ్డుపడుతున్నాడు. ఏం చేస్తాడు? ట్రాప్లో వీడు పడతాడు, రివర్స్. వీడు వేద్దాం అనుకుంటే వీడే ట్రాప్లో పెడతాడు. అమ్మాయి బ్లాక్మెయిల్ చేస్తుంది, డబ్బులు అడుగుతుంది, ఏడుస్తుంది, ఏదో ఒకటి చేస్తుంది, ఈయన ఇరికిస్తుంది. సో రాహు అది వెనకల నుంచి, అరే నువ్వు ఇది చేస్తా, నేను ఇది చేస్తానని. అంటే ఈడు మనకి ఎవరో ఒక మత్తెట్టడానికి వస్తాడు కదా. ఈసారి మీరు కనుక తప్పు ట్రాక్లో వెళ్దాం అనుకుంటే మిథున రాశి వాళ్ళకి రాహు చుక్కలు చూపిస్తాడండి. తర్వాత మీ ఇష్టం. కాబట్టి కొంచెం ఆలోచించుకోండి, కొంచెం ముందు వెనకాల ఆలోచించి అడుగు వేయండి అని చెప్తాను. రాహు అయితే మిమ్మల్ని వదలడు. మీరు చేసిన కర్మలకి మీకు రిజల్ట్ ఇమ్మీడియట్ గా ఇచ్చే బాధ్యత రాహుది. ఒకవేళ రాహు లేకపోయి ఉంటే వీడే దాన్ని ట్రాప్లో చేసుకొని దాన్ని వాడేసి పడేసేవాడు, మోసం చేసేసి. కానీ ఇప్పుడు ఏంది? రాహు ఉన్నాడు కాబట్టి వీడే ట్రాప్లో పడతాడు. వీడి కర్మ రిజల్ట్స్ వీడికి ఇన్స్టెంట్ గా ఇప్పుడే వచ్చి పడతాయి. బుద్ధి వస్తుంది. రాహు స్పెషాలిటీ అదే. ఫస్ట్ మోసం చేస్తుంది, ట్రాప్లో పెట్టిస్తుంది, తర్వాత ఏడవడం, ఇంకేముండదు. నువ్వు తప్పు అడుగులు వేసావా రాహు వదలడు, నేను ట్రాప్లో వేస్తాడు. సో ఈ నెల అపరిచితులకి దూరంగా ఉంటే బెటర్ అంటారా? ఈ నెల ఫస్ట్ మన బుద్ధి మనము మంచి దశలో పెడితే, స్వామి గురుదత్తాత్రేయ రాఘవేంద్ర స్వామి గుడికెళ్ళి శ్రీ గురుదత్త జయ గురుదత్త అని నమస్కారం పెడితే, అదే దేవుడు వెనుకుంటే మనకు ఒక హ్యాపీ ఆలోచన, ఒక మంచి ఆలోచన వస్తుంది. అప్పుడు పిచ్చి పనులు చేయం. లేదంటే పిచ్చి పనులు చేయడము, ఇరుక్కోవడము, వీళ్ళకి డబ్బులు ఇవ్వడము, వాళ్ళకి డబ్బులు ఇవ్వడము, జీవితం నాశనం చేసుకోవడము. అది పెద్ద గిఫ్ట్ అడుగుతుంది, దానికి వీడియో స్కామో ఫ్రాడో చేయాలి. ఇదంతా ఎందుకు? మంచి బుద్ధి, మంచి ఆలోచన, గుడికెళ్ళి శ్రీ గురుదత్త జయ గురుదత్త వేడుకోవాలి దేవుడిని. శ్రీ గురుదత్త జయ గురుదత్త, శ్రీ గురుదత్త జయ గురుదత్త. మిథున రాశి వాళ్ళు బుద్ధి భ్రష్టం. 12 రాశుల్లో నిజం చెప్తున్నా, 12 రాశుల్లో ఎవరైతే బుద్ధి ఈజీగా మ్యానిపులేట్ చేయవచ్చు ఎవరైనా ఉన్నారంటే మిథున రాశి. ఆడవాళ్ళని మోసం చేయడంలో ఫస్ట్ ఎవరైనా ఉన్నారంటే మిథున రాశి. మళ్ళా మోసపోవడంలో కూడా ఫస్ట్ ఎవరైనా ఉన్నారంటే మిథున రాశి. ఎందుకంటే చేసింది తిరిగి వస్తుంది. మీ వ్యాపారం మీద పెట్టండి, ఇటువైపు పెట్టద్దు. మీ ఆలోచనలు చెడు ఆలోచనలు, మంచి అసలు చెడు రావద్దు. మీ ఆలోచనలు మీ తెలివితేటలు వ్యాపారంలో పెట్టండి, అమ్మాయిని ట్రాప్ చేయడంలో కాదు. అది గుర్తుపెట్టుకోండి. సో హెల్త్ పరంగా ఎలా ఉంటున్నాను? హెల్త్ పరంగా చాలా బాగుంటుంది. లగ్నంలో సూర్యుడు ఉన్నాడు, నో నీడ్ టు వరీ, అంతా బాగుంది. రెమెడీ గట్టిగా చేసుకోవాలి వీళ్ళు. కొంచెం రాహు వదిలేటట్టు లేడండి. రాహు కూడా చేసుకోండి. రాహువే నమః కేతవే నమః మంత్ర జపం చేయండి. మోస్ట్ ఇంపార్టెంట్ గురువుని వేడుకోండి. గురువు కాలు పట్టుకోండి గట్టిగా, అంతా బాగుంటుంది. మర్చిపోకుండా గురువారం రోజు దత్తాత్రేయ స్వామి ఆలయానికి వెళ్ళి శ్రీ గురుదత్త జయ గురుదత్త ప్రదక్షిణలు వేయడం, అక్కడ కాస్త ఒక అరగంట కూర్చోవడము, ఆ ప్రసాదము తీసుకోవడము, మీరు ప్రసాదం తెచ్చి 10 మందికి పెట్టడము, ఆ గుడి కుదిరితే క్లీన్ చేయడము,
అంటే మార్నింగ్ ఒకసారి వెళ్ళడం, మళ్ళీ నైట్ ఒకసారి వెళ్ళడము, ఈవినింగ్ ఒకసారి వెళ్ళడం, సంధ్యాకాలంలో వెళ్తే బెటర్, కరెక్ట్ సన్సెట్ టైంలో. సో అలా మనం థర్స్డే రోజు కొంచెం చేసుకుంటే చాలా మంచిది, చాలా బెటర్ అది. సో ఆల్ ఈస్ వెల్, ఇట్స్ ఓకే, నైస్, నార్మల్. మన మిథున రాశి ఓకే, బాగా మంచి విశ్లేషణ ఇచ్చారు, ధన్యవాదాలు.